Hello knowledge seekers, welcome back to my channel Learn with Nitya. So today let's learn about the most hardworking organ, that is our heart. హార్ట్ అనేది ఒక మస్కులర్ ఆర్గన్. ఇది మన బ్లడ్ని బాడీ మొత్తం సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇట్ బీట్స్ ఈవెన్ వెన్ వీఆర్ స్లీపింగ్. అమేజింగ్ కదా. సో లెట్స్ సీ హార్ట్ స్ట్రక్చర్. హార్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 chambers. 2 upper chamber is called atria and the 2 lower chambers are called ventricles. In between valves కూడా ఉంటాయి to prevent the backflow of blood. సో ఇందాక చెప్పా కదా మన బాడీ మొత్తం బ్లడ్ని సర్క్యులేట్ చేస్తుంది అని. అది 2 waysలో. ఒకటి పల్మనరీ సర్క్యులేషన్ అండ్ ఇంకోటి సిస్టమిక్ సర్క్యులేషన్. So let's see how pulmonary circulation works and what is pulmonary circulation. Pulmonary circulation అనేది ఒక షార్ట్ ట్రిక్ లాగా between our heart and lungs to drop the carbon dioxide and to pick up the oxygen. సో మన బాడీలోని డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా రైట్ ఏట్రియంలోకి వస్తుంది. ఫ్రమ్ రైట్ ఏట్రియం ఇట్ పంప్స్ ఇన్ టు ద రైట్ వెంట్రికల్. ఈ రైట్ వెంట్రికల్ నుండి విత్ ద హెల్ప్ ఆఫ్ పల్మోనరీ ఆర్టరీ ఇట్ రీచెస్ ద లంగ్స్. లంగ్స్లో ఆక్సిజన్ గ్యాదర్ చేస్తుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. నౌ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఆక్సిజనేటెడ్ బ్లడ్. నౌ దిస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పల్మోనరీ వెయిన్ ఇట్ రీచెస్ ఇంటూ ద లెఫ్ట్ ఏట్రియం. ఇట్ అగైన్ పంప్స్ ఇంటూ ద లెఫ్ట్ వెంట్రికల్. So this is called pulmonary circulation. The exchange of oxygen and carbon dioxide between the heart and the lungs is called pulmonary circulation. What is systemic circulation? Systemic circulation అనేది ఒక లాంగ్ ట్రిప్ between our heart and our body. సో ఇందాక చెప్పా కదా లెఫ్ట్ ఏట్రియా అండ్ లెఫ్ట్ వెంట్రికల్లోకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది అని. అండ్ నౌ దిస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అయోటా ఆర్ బాడీ మొత్తంకి సర్క్యులేట్ చేస్తుంది అనమాట. సో మనకు తెలుసు మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ అండ్ ఆ సెల్స్ని న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ టు గ్రో అండ్ డెవలప్. సో ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బ్యాక్ ఇచ్చేస్తుంది. అగైన్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్. నవ్ అగైన్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎంటర్స్ ఇంటూ ద రైట్ ఏట్రియం అండ్ ఇట్ అగైన్స్ రైట్ వెంట్రికల్ అగైన్ టు ద లంగ్స్. సో దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ అనమాట. సో పల్మోనరీ సర్క్యులేషన్ అండ్ సిస్టమిక్ సర్క్యులేషన్ కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఇదంతా ఓకే. మన హార్ట్ లబ్ డబ్ అని సౌండ్ వస్తుంది. అసలు ఈ సౌండ్ ఎందుకు వస్తుంది ఎప్పుడైనా ఆలోచించారా? సో ఆలోచించకపోతే ఇప్పుడు ఆలోచించండి. ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ లబ్ డబ్ అనేవి 2 phases జరుగుతాయి. ఒక సిస్టోల్ ఫేజ్ అండ్ డయాస్టోల్ ఫేజ్. సిస్టోల్ ఫేజ్ అనేది కాంట్రాక్షన్ ఫేజ్ ఆఫ్ వెంట్రికల్. డయాస్టోల్ ఫేజ్ అనేది రిలాక్సేషన్ ఫేజ్ ఆఫ్ వెంట్రికల్. సో సిస్టోల్ ఫేజ్లో లబ్ అనే సౌండ్ వస్తుంది, డయాస్టోల్ ఫేజ్లో డబ్ అనే సౌండ్ వస్తుంది. అసలు ఈ లబ్ డబ్ సౌండ్స్ ఎట్లా వస్తాయి అని అంటే ఇన్ రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్లోకి లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి బ్లడ్ పంప్ అవుతున్నప్పుడు వాల్వ్స్ క్లోజ్ అవుతాయి. ట్రైకిస్పిడ్ వాల్వ్ అండ్ బైకిస్పిడ్ వాల్వ్. ఈ వాల్వ్స్ క్లోజ్ అయినప్పుడు వచ్చే ఫస్ట్ సౌండే లబ్. అండ్ డబ్ అనే సౌండ్ ఎప్పుడు వస్తుంది అంటే రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్కి వెళ్ళినప్పుడు, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బాడీకి వెళ్ళినప్పుడు అయోటా వాల్వ్ అండ్ పల్మోనరీ వాల్వ్ అంటే సెమిలూనార్ వాల్వ్స్ 2 క్లోజ్ అవుతాయి. ఈ 2 క్లోజ్ అయినప్పుడు వచ్చే సౌండే డబ్. సో ఇట్లా కంటిన్యూగా లబ్ డబ్ అని వస్తూనే ఉంటుంది. పర్ 1 minute 72 times మన హార్ట్ లబ్ డబ్ అని సౌండ్ చేస్తూనే ఉంటుంది. సో ఈ లబ్ డబ్ సౌండ్ ఆగిపోతే మనం ఆగిపోయినట్టే. సో ఈ లబ్ డబ్ సౌండ్ ఆగిపోకుండా మన హార్ట్ని హెల్దీగా ఉంచడానికి హార్ట్కి హెల్దీ ఫుడ్ని ఇద్దాం, బ్యాలెన్స్డ్ డైట్ని మెయింటైన్ చేద్దాం, స్ట్రెస్ లేని లైఫ్ని లీడ్ చేద్దాం అండ్ ఆల్కహాల్ స్మోకింగ్కి దూరంగా ఉందాం. సో ఇవన్నీ మన హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. సో మీ అందరికీ హార్ట్ గురించి అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఈజీ అండ్ షార్ట్ వేగా ఎక్స్ప్లెనేషన్స్ ఏమైనా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. టాపిక్ నేమ్ కూడా కమెంట్ చేయండి.